హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మోస్ట్ కామన్గా గూగుల్లో సెర్చ్ చేసిన టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అంటే డైట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ ఐ గెయిన్ ఎ వెయిట్ హెల్తీ వే? అంటే చాలామంది బక్కగా ఉంటారు, వాళ్ళు లావు కావాలని చాలా ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవ్వదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు బాడీకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కావాలో వాళ్ళకి తెలియకపోవడం, అది మెయిన్ రీజన్గా చెప్పవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ హైట్కి వెయిట్కి మనం క్యాల్కులేట్ చేసినప్పుడైతే వాళ్ళకి క్యాలరీస్ వస్తాయి. ఆ క్యాలరీస్ పరంగా మనం వాళ్ళ మెన్యూ ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు ఈజీగా వెయిట్ గెయిన్ కావచ్చు. వీళ్ళ డైట్లో వెయిట్ గెయిన్ కావాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైంలో మనము బనానా స్మూతీ లేదా డ్రై ఫ్రూట్ స్మూతీ, దాంతోపాటు ఎవ్రీ మీల్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవు నెయ్యి వాడినట్టయితే మనం తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు మనకి బనానాలో కానీ, అవకాడోలో కానీ, సపోటాలో కానీ, మ్యాంగోలో కానీ ఫుల్ క్యాలరీస్ ఉంటాయి. మనకి పొటాటోలో కూడా క్యాలరీస్ ఉంటాయి. అలాంటి మీల్స్ తీసుకున్నప్పుడు మనం ఈజీగా హెల్తీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగని బరువు పెరగాలని చెప్పి ఫాస్ట్ ఫుడ్స్ తినడం కానీ, ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం కానీ అలాంటివి చేస్తే అది గుడ్ వేలో కాదు. కాబట్టి ఎప్పుడైనా న్యూట్రిషియస్గా మనం వెయిట్ గెయిన్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ డైట్ ఈజ్ బెస్ట్ ఫర్ డయాబెటీస్? ఇది ఇప్పుడు ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్. చాలామంది సెర్చ్ చేసే ప్రాబ్లం కూడా డయాబెటీస్ గురించే. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం కానీ, మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా లేకపోవడము, మన మీల్లో లాట్ ఆఫ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ చేసుకోవడం వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది. దీంతోపాటు జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే మన వంశంలో ఎవరికైనా కూడా డయాబెటీస్ ఉంటే మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ముందుగానే ప్రివెన్షన్ చేసుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్గా మార్చుకోవచ్చు. దీనికి మనం ఎక్కువగా లో కార్బ్ హై ఫైబర్ ఇస్తూ ఉంటాం. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవడం కానీ, పీచు పదార్థం అంటాం ఫైబర్ అంటే, అవి ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి డయాబెటీస్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ డైట్లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడం కానీ, స్వీట్స్ కానీ, ఎక్కువ వైట్ రైస్ కానీ, మైదాకి రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా వీళ్ళు హెల్తీగా 1 మీల్లో బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం కానీ, లేకుంటే మన శనగపిండితో దోశ వేసుకోవడం కానీ, రాగి దోశ, రాగి ఇడ్లీ అలాంటివి బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. లంచ్లో 1 పోర్షన్ రైస్ తీసుకోవచ్చు. అది కూడా గంజి పంపేసిన రైస్ తీసుకొని దానికి ఏదైనా ఆకుకూర, పప్పుకూర అలాంటివి ఏదైనా కూడా కర్రీస్ చేర్చుకోవచ్చు. నైట్ టైంలో మళ్ళీ వీళ్ళు మల్టీగ్రెయిన్ ఆటా రోటీ కానీ, మల్టీగ్రెయిన్ ఆటా చపాతీ కానీ, లేకుంటే మళ్ళీ పోహా కానీ అలాంటివి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే వాళ్ళ డయాబెటీస్ నార్మల్గా ఉంటుంది. దీంతోపాటు ఎర్లీ మార్నింగ్ మేథీ వాటర్ కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ IBS ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్? ఈ రోజుల్లో చాలా మందిలో మనము యాసిడ్ రిఫ్లెక్స్ IBS చూస్తుంటాము. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడంలో కానీ, ఎక్కువగా స్మోక్ చేసే వ్యక్తుల్లో కానీ, లేకుంటే రెగ్యులర్గా బయట తినే వ్యక్తుల్లో కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేని వ్యక్తుల్లో కానీ మనం ఇది చూస్తుంటాము. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు మేజర్గా మోషన్ సరిగ్గా రాకపోవడం కానీ, బ్లడ్డీ స్టూల్స్ రావడం కానీ, స్టమక్లో యాసిడ్గా స్టమక్ కొంచెం బల్జ్గా ఉండడం కానీ, బ్లోటింగ్ అవ్వడం కానీ ఇలాంటివి చూస్తుంటాము. ఎప్పుడైతే మనకు IBS ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుందో ఇలాంటి వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి, ప్రిజర్వేటివ్స్కి దూరంగా ఉండి వాళ్ళ డైట్లో మనం నార్మల్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మల్టీగ్రెయిన్ ఆటా, హోల్ గ్రెయిన్స్ అన్నీ చేర్చుకొని ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకి దాంతోపాటు కూడా వీళ్ళకి రియాక్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లటి వస్తువులు, ఫ్రైడ్ వస్తువులు మానేసి ఎక్కువగా ఫైబర్ ఉంటే అంటే కూరగాయలు, ఆకుకూరలు, నార్మల్గా హోల్ గ్రెయిన్స్, రైస్ అలాంటివి తీసుకోవాలి. వీళ్ళకి హెల్తీగా ఉంటుంది అప్పుడు. థ్యాంక్ యూ.